Hello friends, welcome back to our channel DDS Movie Review. Mortal Kombat 2, the Hollywood fantasy action movie. ఇప్పుడైతే ఈ మూవీ అయితే తెలుగు డబ్బింగ్తో అయితే అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ చూసుకుంటే బాగానే ఉంది. మోటల్ కాంబాట్ పార్ట్ 1 అయితే 2021లో అయితే రిలీజ్ అయితే అయింది. దాని పార్ట్ 1 రివ్యూ కూడా అయితే మన ఛానల్లో అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి కావాలంటే. నాకైతే ఆ మూవీ కూడా అయితే నచ్చిందని అయితే చెప్పి ఆ రివ్యూలో అయితే, ఎందుకంటే యాక్షన్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది, ఆ సీక్వెల్ రేంజ్లోనే ఉంది, ఇంకా అంత మించి ఉంది, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. ఇంకా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఈ మూవీ అర్థం కాబట్టి మీరు పార్ట్ 1 అయితే చూడాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ రిలేషన్స్ మొత్తం అర్థం అవ్వాలంటే పార్ట్ 1 చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇంకా స్టోరీ అర్థం కావాలన్నా కూడా మీరు పార్ట్ 1 చూడాల్సిందే. ఇంకా నాకైతే మూవీ ఎలా అనిపించిందంటే, నాకైతే మూవీ అయితే నచ్చింది. అండ్ ఫస్ట్ పార్ట్ బాగానే అనిపించింది, దాని మించి అయితే ఉంది పార్ట్ 2 అయితే మాత్రం. మెయిన్గా అయితే యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ అయితే మాత్రం ఎదిరిపోయాయి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఇంకా మూవీలో ఫస్ట్ పార్ట్లో ఏం స్టోరీ ఉంది, సెకండ్ పార్ట్లో కూడా అదే ఉంటుంది, అదే యుద్ధాలు అలాగే స్టార్ట్ అయ్యేది, ఇలాగే ఉంటుంది. కాకపోతే ఈసారి యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు భూమి మీద పోరాడే సైడ్కి అయితే ఒక మనిషి అయితే తక్కువ అయితే అవుతాడు. అయితే ఆ మనిషిని అయితే వాళ్ళు అయితే కనుక్కోవాలి. దాన్ని కనుక్కున్న తర్వాత అతనిలో ఉన్న పవర్స్ అన్ని బయటికి తీయాలి, ఇలాగైతే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది, అలా పవర్స్ అన్ని బయటకు వచ్చాయి, ఆ వ్యక్తిని కనుక్కున్నారు, ఏనైతే మీరు ఎవరైతే మూవీ చూసేది తెలుసుకోవాలి. మెయిన్గా అయితే మూవీలో యాక్షన్ బ్లాక్స్ అయితే అదిరిపోతాయి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే మాత్రం మూవీలో ఉన్న వైలెన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది. ఏ రేంజ్లో ఉంటుందంటే, మనిషిని అడ్డంగా చీలబెట్టడం, అలాగే ఇంకా ఒకటి పేగుల్ని మొత్తం బయటకు తీయటం, ఇలాంటి సీన్స్ అయితే చాలా ఉంటాయి. వైలెన్స్ ఓకే అనుకుంటే అయితే మీరైతే ఫ్యామిలీతో కలిసి కూడా చూసుకోవచ్చు. ఇంకా వైలెన్స్ పరంగా అయితే మాత్రం మూవీ అదిరిపోద్ది. ఇంకా యాక్షన్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈసారి మూవీ స్టార్టింగ్ నుంచి యాక్షన్తోనైతే స్టార్ట్ అయితే అవుతూ ఉంటుంది. ఈసారి పార్ట్ 1 కన్నా పార్ట్ 2లో ఎక్కువగా అయితే యాక్షన్ మీద ఫోకస్ అయితే చేసిండ్రు. కాబట్టి యాక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది. సినిమా మొత్తం రక్తపాతమే, రక్తంతోనే అయితే మూవీ అంతా స్టార్ట్ అయితే అవుద్ది, అలాగే ఎండ్ కూడా అయితే అవుద్ది. అంటే మూవీ మొత్తం కూడా ఫుల్ బ్లడ్ బాత్గా అయితే ఉంటుంది. మనకి ఎక్కడైతే డిసప్పాయింట్ అయితే అవ్వదు. అండ్ పార్ట్ 1లో చూసుకున్న కొంచెమే యాక్షన్ అయితే ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా యాక్షన్ కూడా అయితే ఉండదు. కానీ పార్ట్ 2లో అయితే ఫుల్ లెంత్ యాక్షన్ అయితే ఉంటుంది. యాక్షన్ పరంగా చూసుకుంటే అయితే మూవీ అయితే సూపర్ అనేది చెప్పొచ్చు. నాకైతే మాత్రం ఓవరాల్గా కే ర్యాంప్ అనిపించింది యాక్షన్ పరంగా అయితే. ఇంకా ఓవరాల్గా మోటల్ కాంబాట్ 2 మూవీ అయితే నాకైతే నచ్చింది. యాక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది. ఈ మూవీని మీరు కానీ చూడాలంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్తో అయితే అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఇంకా ఇది మోటల్ కాంబాట్ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.